భర్త, పిల్లలు లేకపోయినా కానీ మనకంతా చీకట్లాగా అనిపిస్తుంది. మనం వాళ్ళకి వెలుగవ్వాలో వాళ్ళు మనకు వెలుగవ్వాలో అనేది మనం ఆలోచించుకొని, అలాగే పిల్లలను కూడా వాళ్ళు మనకు ముందు జీవితానికి వెలుగవుతారో అని మనం అనుకుంటాం. కళ్ళ ముందు వెలుగు అనేది కనపడుతుంటే ఎంత దూరమైన వెళ్ళగలుగుతాం. అదే చీకటిగా మన జీవితంలోకి వచ్చిందనుకోండి, ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. మీ కంటి వెలుగుని, ఇంటి వెలుగుని, ఏదైనా సరే మీరు ఇప్పుడు మనం వెలుగు గురించి ఆలోచిద్దాం. వెలుగు అంటే లైటు. ఆ లైట్ లేకపోతే మనకి ఏమీ పని కాదు. అలాగే మన బాడీలో కళ్ళు, ఆ కళ్ళు లేకపోతే మన జీవితమే వేస్ట్. కాబట్టి వెలుగుకి ఎంత ప్రాధాన్యత ఉందో ఆలోచించండి. ఈ వెలుగు మనం ఎప్పుడు మన జీవితంలోకి వస్తుందో మనకి తెలుసుకునేసరికి ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి అయిపోతాం. వెలుగంటే ఒక లైట్ గురించి కాదు, జీవితంలో ప్రతి విషయం గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెలుగు మన ఇంట్లో వరకు వెలుగు లైటు, మన జీవితంలోకి భర్త, పిల్లలు వెలుగు. అలాగే పిల్లల జీవితాల్లోకి చదువు వెలుగు. ఈ ఈ పద్ధతుల్లో మనం ఆలోచించుకుంటే ఏది కనుక మన జీవితంలో లేకపోయినా కానీ మనకంతా చీకట్లాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే లైట్ వేస్తాం, వెలుగు కోసం వేస్తాం, కానీ అది వెలుగుతూనే ఉంటుంది. కరెక్టే. మన అవసరం అయిపోయినాక దాన్ని కట్టేసుకుంటే ఆ వెలుగుని మనం పొదుపు చేసుకున్నట్టు ఉంటుంది. ఇంట్లో లైటే చూడండి, వేస్తాం, వదిలేస్తాం. అలా ఉండకూడదు. మన అవసరం అయిపోగానే లైట్ని బంద్ చేయాలి. అలాగే మన జీవితంలో ఉన్న వ్యక్తులను కూడా ఎంతవరకు మనం వాళ్ళకి వెలుగవ్వాలో వాళ్ళు మనకు వెలుగవ్వాలో అనేది మనం ఆలోచించుకొని చూసుకుందాం. ఇప్పుడు భర్త ఉన్నాడు అనుకోండి, భార్యకు వెలుగు దారి. ఆ వెలుగులోనే మన జీవితం చివరిగా వెళ్ళిపోవాలి. అలాగే భర్త ఉన్నాడు అనుకోండి, ఆయన ఏమనుకోవాలి, నా జీవితం అంతా నా భార్యతోనే ఉండాలి, నాకు దారి చూపించేదే నా భార్య, ఆ భార్య లేకపోతే నేను చీకట్లో నడవాల్సి వస్తుంది అన్న ఆలోచన రావాలి. అలాగే పిల్లలను కూడా వాళ్ళు మనకు ముందు జీవితానికి వెలుగవుతారో అని మనం అనుకుంటాం. అవుతారో అవరో మనకి ముందు తెలియదు, కానీ అదే ఆలోచన పిల్లలకు కూడా ఉండాలి. అదే ఆలోచన పిల్లలకు కూడా ఉండాలి. ఎందుకంటారా, మన తల్లిదండ్రులు మన భవిష్యత్తు కోసం వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మనల్ని ఇంతవరకు తీసుకొచ్చి రేపు వాళ్ళ జీవితంలో మనం ఉంటాము అన్న ఆలోచనతోనే కదా మనల్ని ఎంత పెద్దవాళ్ళని చేశారు, ఇంత చదివించారు, ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చారు. కాబట్టి చివరికి వాళ్ళకి మనం అండగా ఉండాలి, వాళ్ళ జీవితాలకు మెరుగుగా అవ్వాలి. మనం లేకపోతే వాళ్ళకి జరగదు. ఇలాంటి ఆలోచనలు పిల్లల్లో ఉండాలి. అప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు కాదు, ఎన్ని బాధలైనా సరే కళ్ళ ముందు వెలుగు అనేది కనపడుతుంటే ఎంత దూరమైన వెళ్ళగలుగుతాం. అదే చీకటిగా మన జీవితంలోకి వచ్చిందనుకోండి, ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. ఎవరైనా సరే కుటుంబంలో ఒక్కళ్ళు ఆలోచించకూడదు,
ఉన్న నలుగురు ఆలోచించాలి. ఎవరికి ఎవరు వెలుగు అనేది మనం ఆలోచించుకొని మనం చెప్పుకోవటం కాదు, వాళ్ళకి వాళ్ళు అనుకోవాలి. ఏమని, ఈ వ్యక్తి లేకపోతే నాకు జీవితం ఇలా ఉండేది కాదు, మన జీవితానికి వెలుగు వాళ్ళు ప్రసాదించారు, దాన్ని మనం చివరి వరకు ఉపయోగించుకోవాలి. ఆ చివరి రోజుల్లో వాళ్ళకి మనం ఏదైనా అండగా ఉండాల్సి వస్తే ఉండాలి అనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి. అది కానీ వాళ్ళు ఎవరు అలా ఆలోచించట్లేదు. ఎవరు అవసరం అయిపోగానే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు, ఎవరు పని అయిపోగానే వాళ్ళు భార్యాభర్తలైనా వాళ్ళ ఆ రోజు అవసరం వరకు వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ఉపయోగించుకుంటున్నారు. ఇది జీవితాంతం ఉండాలి, మనం ఇలాగే ఉండాలి, ఇవాళ ఎలా ఉన్నామో సంతోషంగా రేపు కూడా అలాగే ఉండాలి, కొట్లాడుకోకూడదు అనే ఈ ఆలోచనలు అంటే చాలా ఫ్యామిలీలు ఒడ్డున పడిపోతాయి. అది కాకుండా 24 గంటలు నువ్వు ఇలా చేసావు నేను ఇలా చేశాను ఈ గొడవలతో సరిపుచ్చుకుంటే మనకు కళ్ళ ముందంత చీకటే మిగిలింది. ఈ విషయం తెలుసుకోండి. మీరు తెలుసుకోవటమే కాదు, మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. ఒకళ్ళకొకళ్ళని చెప్పుకుంటేనే మన జీవితంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు మీ కంటి వెలుగుని, ఇంటి వెలుగుని, ఏదైనా సరే మీరు జీవితకాలం మీ దగ్గర ఉండేలాగా, మీతో ఉండేలాగా మీరు చూసుకోవాలని నా ఆకాంక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.